ఇప్పుడే అందిన తాజా వార్త. నగరంలో కలకలం రేపుతున్న యువతి అనుమానాస్పద మృతి. హత్య, ఆత్మ. కెమెరా ఫుటేజ్ మిస్ అవడంతో హత్యే అని అనుమానిస్తున్న పోలీసులు. స్టేట్ పోలీస్ ఈ కేసుని డీసీపీ రామచంద్రకు అప్పగించింది. కృష్ణ, వంశీ అనే ఈ ఇద్దరు ఎలా ఒక మర్డర్ కేసులో ఇరుక్కున్నారనేదే ఈ కథ. కృష్ణ ఒక రెస్టారెంట్లో ఒక ఫుడ్ డెలివరీ బాయ్. మరి వంశీ సిటీ వచ్చి చదువు సంధ్య అబ్బక ఒక బలాదురుగా తిరిగే నిరుద్యోగి. ఇలా సాగుతున్న వీళ్ళ జీవితాల్లోకి అనుకోకుండా ఒక రోజు చెప్పండి. యు ఆర్ అండర్ అరెస్ట్. ఏంటి అరెస్టా? వచ్చింది. ఇప్పుడు ఏంటి విషయం? అయితే అవును, నేనే కారణం అన్నిటికి. ఏం చేయాలి? భోజనం చేద్దామని. లేదు సార్, మేము డ్యూటీకి వెళ్ళాల్సింది ఉంది సార్. పొద్దున్నే మీరు ఎందుకు తీసుకొచ్చారు? ఏ రీజన్ తీసుకొచ్చారు? అమ్మాయిని చంపేసి వచ్చి ఏం మాట్లాడతాడు ఇక్కడ? నేను చెప్పడం మాట్లాడద్దు. అమ్మాయిని చంపిన కేసు ఎవడే కాదు, నువ్వు కూడా ఉన్నావు. ఓకేనా? ఏమి లేని పంచాయతీలోకి నన్ను ఎందుకు గుంజుతున్నారు మీరు? దీనికి నాకు సంబంధం ఏమి అసలు? కూర్చోడా ఫస్ట్. కూర్చో. సీసీటీవీ ఫుటేజ్ అంతా ఉంది. ఏం చేస్తావు? నీ కథ అంతా దీంట్లో ఉంది. ఫుటేజ్ ఏంటి? ఫుటేజా? కెమెరా ఫుటేజ్, సీసీటీవీ. కూర్చో, మాట్లాడద్దు. కూర్చో. ఈ టైంలో ఎవరు సినిమా కూడా చూడనివ్వరు. థ్యాంక్ యూ. ఏంటి ఫుడ్ బాక్స్ ఓపెన్ చేస్తుంది? బాగుంది, ఓపెన్ చేస్తున్నాను. టేస్ట్ బాగుంది, తినండి. టేస్ట్ చేయడం ఏంటి? ఫుడ్ బాక్స్ని కంప్లైంట్ ఇవ్వమంటావా? రేటింగ్ 1 ఇస్తాను, చూడు. నీకు రేటింగ్ 1 ఇస్తావా? సంగతి చెప్తా. రేటింగ్ 1 ఇచ్చి చూపించు. ఇప్పుడు చెప్తా. మీ రేటింగ్ అంత తేడా రావాలి నాకు, అప్పుడు చెప్తాను కదా. సార్ ఎప్పటికైనా చెప్పండి సార్. నన్ను ఎందుకు సార్ ఇరికిస్తున్నారు దీంట్లో? భయ్యా అంటే చంపేసి ఉండొచ్చు, ఆయన మౌన్ చూస్తే అట్లానే ఉంది. మధ్యలో నన్ను ఎందుకు ఇరికిస్తున్నారు సార్? చచ్చిపోయే ముందు నీ కాలే ఉంది, లాస్ట్ కాల్. కాలే కాడికి నాలో ఉంటాను సార్. ఉంది, నీదే ఉంది. చూడు, 4-5 సార్లు చూడు. తాగేసిన మొత్తులో అమ్మాయిలు ఫోన్ చేస్తూ ఉంటాను సార్. నేను ఆ రోజు కూడా అమ్మాయికి ఫోన్ చేసి ఉంటాను సార్. ఆ మాత్రం నాకు ఇరికిస్తారు? హలో, గుడ్ మార్నింగ్ సార్. జగదీష్, నేను డీసీపీ రామచంద్ర మాట్లాడుతున్నాను. సరే, ఈ గుడ్ మార్నింగ్ గుడ్ నైట్లకి ఏం తక్కువ లేదు, కానీ కేసు ఎంతవరకు వచ్చింది? ఆల్రెడీ కేసు అసైన్ చేసి 2 months అవుతుంది. అవతల ఇక్కడ మీడియా ఎక్కేస్తుంది. వద్దు,
ఈ ఎక్స్ప్లెనేషన్ కాదు. నీ వల్ల అవదంటే చెప్పు, నేను ఇంకెవరికైనా అసైన్ చేస్తాను. మ్యాక్సిమం హంతకులు దొరికేసినట్టే సార్. నేను ఈ కేసు క్లోజ్ చేస్తాను. ఏడు ఉంటా. 2 రూపాయలు మీకు బెయిల్ వచ్చింది. లక్కీగా మనకి బెయిల్ వచ్చింది. మనం ఏదో వదిలేసినట్టుంది, మొత్తం మీద ఏదో మిస్ చేసాం మనం. నాకెందుకో జగదీష్ మీద డౌట్గా ఉంది. నాకు కూడా అదే డౌట్. మర్డర్తో జగదీష్కి లింక్ ఉందా? లక్కీగా బెయిల్ మీద బయటకు వచ్చాం. ఈ కేసు కాంప్లికేట్ అయ్యే లోపల ఏదో ఒకటి చేయాలి భయ్య. అవసరమైతే మనమే ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలి. ఈ జగదీష్ మీద, ఆ పోలీసుల మీద నమ్మకం పెట్టుకుని వేస్ట్ భయ్య. మనమే ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలి, లేదంటే కేసు కాంప్లికేట్ అయితే మనం ఇరుక్కుపోతాం. సరే, అయితే మనమే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేద్దాం. కార్ మీద డౌట్ ఉందిరా నాకు. అదే కారా? ఎవడో మనం చూస్తున్నాడు దాని నుంచి. డ్రైవర్, ఆ కార్ని ఫాలో చేయి. దొంగనా కొడుకు మనం ఫాలో అవుతున్నాం అని తెలిసి వేరే రూట్ తీసుకుని తప్పించుకుంటున్నాడు రా. ఏంటి భయ్య మన పరిస్థితి? ఒక్క క్లూ కూడా దొరకట్లేదు. మనం ఎవరి కోసం వెతుకుతున్నాం, మనల్ని ఎవడో ఫాలో చేస్తున్నాడు. ఏ క్లూ దొరకట్లేదు భయ్య. ఇది ఎక్కడ అండ్ అవుతుందో కూడా అర్థం కావట్లేదు. ఏదో మనమే ఇన్వెస్టిగేషన్ చేసుకుందాం అనుకున్నాం, కానీ ఇదేం వర్కౌట్ అయ్యేటట్లేదు భయ్య. ఏం చేద్దాం మరి? భయ్య ఒక్క పాయింట్, మనం ఎక్కడ లాక్ అయ్యామో అక్కడి నుంచే స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది? ఎక్కడ లాగయ్యా మనం? ఆ అమ్మాయి చచ్చిపోయిన ప్లేస్ భయ్య. ఒక్కసారి ఆ అమ్మాయి ఫ్లాట్కి వెళ్దాం, అక్కడ ఏమైనా క్లూ దొరుకుతుందేమో చూద్దాం. లవ్ లెటర్స్ రా. అరే ఈడెవడో కృష్ణవంశీ అంటరా. అరే మొత్తం ఇవన్నీ లవ్ లెటర్స్ రా. ఫోన్ నెంబర్ ఏమైనా ఉందేమో చూడు. అరే నెంబర్ ఉంది, నెంబర్ని ఫోటో తీను. అరే మనల్ని ఎవడో ఫాలో చేస్తున్నాడు. పోలీసుడేమో మనమే తప్పుడు కేసు పెట్టాడు.
అమ్మాయి లవ్ లెటర్లోనేమో ఆడెవడో కృష్ణవంశీ అని పేరుంది. అసలు అంతా కూడా ఎవరంటావురా? హలో, రే వంశీ, ఎస్ఐ జగదీష్ది అమ్మాయి లవర్ కృష్ణవంశీది కాల్ డేటా తెప్పించాను రా. వాళ్ళిద్దరూ ఫ్రీక్వెంట్గా మాట్లాడుకున్నట్టు దాంట్లో ఉంది. నాకు ఎందుకో వాళ్ళిద్దరి మీద డౌట్గా ఉందిరా. ఈ డేటాని నేను డీజీపీ రామచంద్ర గారికి పంపిస్తాను. మనకి ఏమైనా హెల్ప్ చేస్తారేమో. హలో కృష్ణ, నీకు నా నెంబర్ ఎలాగ వచ్చింది? ఆల్ రైట్, సరే నువ్వు ఒక పని చేయి. ఆ డేటా పట్టుకొని నా ఆఫీస్కి రా. నాకు సబ్మిట్ చేస్తే అది నేను చూసి ఏం చేయాలో నేను చేస్తాను. ఈ విషయం ఇంకెవరికి చెప్పలేదు కదా? సరే సరే, నువ్వు ఆ డేటా పట్టుకొని అర్జెంటుగా నా ఆఫీస్కి రా. ఈ మెంటల్ వెంకటకి ఒకసారి కాల్ చేద్దాం. ఎస్పీ వెంకట్, గుడ్ మార్నింగ్. నీ అండర్ కవర్ ఆపరేషన్ ఎన్కార్డ్ పడే డేట్ టైం దగ్గరికి వచ్చింది. నువ్వు వెంటనే ఆఫీస్కి వచ్చి నాకు రిపోర్ట్ చేయి. ఓకే, బాయ్. నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్ కాబట్టి ఈ మాత్రం వాల్యూ ఇచ్చి ఇక్కడ కూర్చోబెట్టి మాట్లాడుతున్నాం. లేదనుకో అందరినీ వేసినట్టు బొక్కలో వేసి ఎరగేస్తాం. నిజం చెప్పు, నిజం చెప్పి అసలు ఏం జరిగిందో చెప్పి ఒప్పుకుంటావా, లేదంటే నీకు తెలిసిన మన పోలీస్ స్టైల్ ట్రీట్మెంట్ ఇవ్వమంటావా? ఏం జరిగింది అంతా కరెక్ట్గా చెప్పేస్తాను సార్ మీకు ఇప్పుడు. సో దీనమ్మ పక్కా ప్లాన్ చేసినాం అంతా మా వాళ్ళతో కలిసి. వాడు ఎవరో నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి నేను ఒక అమ్మాయిని చంపేసినాను రా, నువ్వు ఏదో ఒకటి చేసి నాకు హెల్ప్ చేయని చెప్పా. సరే మనకి హెల్ప్ చేద్దామని బయలుదేరినా వీటి నుంచి నేను వాడు. పోయినాము, స్పాట్కి వెళ్తే అమ్మాయి పడిపోయింది. ఇట్లా పడిపోతే ఏం చేయాలో అర్థం కాలేదు సార్. వీళ్ళు ఎలా కాపాడాలో ఏమి అర్థం కాక ఇలా ఇలా అలా అలా చూస్తాను. సో నాకు లెటర్ కనపడింది. ఆ లెటర్ తీసుకున్నా ఇంక చదివితే ఇంకా ఎట్రా వీళ్ళు కాపాడేది ఏం అర్థం కాలేదు సార్. దాన్ని బాగా చూసి సకాలం ఒక ఐడియా వచ్చింది. అట్లే ఇక్కడ కృష్ణ వంశీ నా చావు కారణం అని రాసింది. సో ఇప్పుడు కృష్ణ వంశీ అనే వాడు ఇద్దరిని పట్టుకొని దీంట్లో ఎరికిస్తే కరెక్ట్గా సెట్ అయిపోతుంది అనుకున్నాము. కృష్ణ వంశీ మధ్యలో కామా పెట్టేసి వీళ్ళిద్దరిని అక్కడ సెట్ చేసేసిన. సో బాగా నీట్గా స్కెచ్ చేసి వాళ్ళిద్దరిని ఇరికిచ్చేసిన సార్. దీంట్లో ఇది జరిగింది. మిస్టర్ కృష్ణవంశీ, ఆల్రెడీ డీసీపీ రామచంద్ర జగదీష్ని ఇంట్రాగ్రేట్ చేశారు. మొత్తం విషయం బయటికి చెప్పాడు. నీ అంతా నువ్వు జరిగింది ఒప్పుకుంటావా, నా స్టైల్లో ఇంట్రాగ్రేట్ చేయమంటావా? ఈ మెంటల్ వెంకట గారి స్టేటస్ ఏంటి? ఈరోజు నాకు మొగుల్లో తయారయ్యాడు. మాట్లాడితే దెబ్బతూనే ఉన్నాడు. సార్, గుడ్ మార్నింగ్ సార్. ఎన్నిసార్లు చెప్తావయ్యా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్? ఇక్కడ ఈడు ఆల్రెడీ ఒప్పుకున్నాడు. అక్కడ స్టేటస్ ఏంటి? సార్, ఈ కేసును మొత్తం స్టడీ చేసాక దీంట్లో హంతకుడు కృష్ణవంశీ కాదు సార్. వాట్? హంతకుడు వేరే అన్నాడు సార్. నిజమా? అసలు ఏం జరిగింది? ఎవడు? హంతకుడి పేరు కృష్ణే హంతకుడు. నా మీద రాంగ్ రేటింగ్ ఇస్తావా? నా జాబ్ పోయింది, అందరికి చెప్తా.
సార్ మా ఇంటికాడ ఒక అమ్మాయి చనిపోయింది సార్. త్వరగా రండి సార్, త్వరగా రండి. కృష్ణ అనే యువకుడిని హంతకుడిగా నిర్ధారించిన పోలీసులు. పరారీలో ఉన్న యువకుడు, అతని కోసం తీవ్రంగా గాలిస్తున్న పోలీసులు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి మై 81 టీవీ. తెలిసిపోయిందనమాట. జగదీష్ మొత్తం చెప్పేశాడా? ఓకే, రైట్. అవునండి, నేను ఆ అమ్మాయి కలిసాం, ఇష్టం వచ్చినట్టు తిరిగాం. అవును, నేనే కారణం అన్నిటికి. ఏం చేయాలి? నేను చేయాల్సింది నేను చేస్తా, నిన్ను బయటికి తీసుకొస్తా. నన్ను ఇరికిచ్చిన కృష్ణ గారిని అట్టగానే ఇరికించాలి. నేను బయటకు తప్పించుకోవాలి. మీకు ఎంత కావాలితే అంత ఇస్తా, చూసుకోండి. మరి ఎంత కావాలితే అంత ఇస్తా. నోట్ దిస్ పాయింట్. వంశీని ఎలా తప్పించాలి మనం? కరెక్ట్గా ఆలోచించి స్టెప్ వేయకపోతే దొరికేస్తాం. సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్, ఈ కేసును మొత్తం స్టడీ చేసాక దీంట్లో హంతకుడు కృష్ణవంశీ కాదు సార్. హంతకుడి పేరు కృష్ణ. సరే, అంతా బాగుంది కానీ ఇంతకీ కృష్ణ ఏం చేసావు? వాళ్ళ అత్తగారింటికి పంపించా.